గ్యాస్ సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ ఎవరికి వస్తుంది ఇద్దరులో పిల్లలు రోజు కూడా ఆయనతో నేను మాట్లాడేసి మాకు కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కటార్పల్లి క్రాస్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ పూర్తి స్థాయి మద్యం కుంభకోణంలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు, త్వరలోనే ఆయన ఎక్కడికి పోతాడో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోల్పోయినారు. ఈయన నాయకత్వం మీద నమ్మకం కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రంగా రప్చర్ చేసుకోవాలా, రెచ్చగొట్టుకోవాలా, కొద్దిమందిని తన వెంట తిప్పుకోవాలనే ఆలోచనతోనే కులాల్ని, మతాల్ని, రకరకాలైనటువంటి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పరామర్శల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. అంతేకాకుండా ఈ రోజున ఆయన చెప్తా ఉన్నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరు మీద ప్రజల్లోకి వస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలకే నమ్మకం లేదు, వాళ్ళు చేస్తున్నది మోసమని వాళ్ళకే తెలుసు. మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, ప్రజల్లోకి పోనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్న ఒకరో ఇద్దరో వాళ్ళంతకు వాళ్ళే ఒక వీడియో పెట్టేసుకొని టెస్టిమోనియల్ కింద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ ఎవరైనా వాళ్ళు అడిగితే ఏం చేయాలి, ఇళ్ళ దగ్గరికి వస్తే చెప్పేస్తాను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అంటున్నారు. అంతేగాని ప్రజల మనసులను కానీ గెలవడంలే, మీరు ప్రజల నమ్మకాన్ని చూరగొనడం లేదు. వాస్తవంలో బతకమని జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వాస్తవంలో బతకలేకనే 11 వచ్చినారు. ఈ రోజున మళ్ళీ అవాస్తవాలకు దూరంగా బెదిరించేటువంటి కార్యక్రమం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తాం. ఇంకా రోజక్క చూస్తే ఎగరేసి తంతాడంట. ఎగరేసి ప్రజలు తన్నిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగరేసి తనడంలోనే నమ్మకం పెట్టుకున్నారంటే మీరు ఇంక ఎగిరెగిరి తన్నించుకునేటువంటి పరిస్థితులే పోతారు. రోజమ్మక్క, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రేమగా పలకరింపిస్తేనే ప్రజల మనసులను గెలవడం కష్టం, వాళ్ళ నమ్మకాన్ని చూరుకోవడం కష్టం. అటువంటిది ఎగిరెగిరిదంతా అని చెప్పేసి మాట్లాడుతాను. ప్రజలు ఒకసారి ఎగిరిదన్నారు, మళ్ళీ ఈసారి ఎగిరెగిరిదంతారు. రాబోయే రోజుల్లో ఇది గుర్తుపెట్టుకో, ఆలోచన మార్చుకో.